అందరికీ నమస్కారం. మన ఖమ్మం స్తంభాద్రి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఖమ్మం నగరంలోని దేవాలయాల విశిష్టతను గురించి తెలుసుకుంటున్న మనము ఇప్పుడు ఖానాపురంలో ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించిన వివరాలను తెలుసుకుందాం. శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయము అత్యంత వైభవంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. గుడి ప్రాంగణం అంతా కూడా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం వినిపిస్తుంది. స్వామివారు శంకు చక్రనామాలతో భక్తులకు దర్శనమిస్తారు. సుదూర ప్రాంతాల నుండి, ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. దానికి కూడా కారణం ఉందండి. ఖమ్మం నుంచి ఎంతోమంది హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ గుడి వివరాలు తెలుసుకొని అక్కడి నుంచి కూడా భక్తులు ఎంతోమంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఆంధ్ర బార్డర్ అవడం వల్ల విజయవాడ నుంచి మరియు ఖమ్మం టు విజయవాడ వెళ్లే దారిలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ప్రతి శనివారము 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ దేవాలయానికి స్వామివారి దర్శన భాగ్యం వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇది మనకు దర్శనమిస్తున్నారు వైకుంఠేశ్వరుడు. స్వామివారి సాలగ్రామ శిలపైన వెలిసిన అద్భుతమైన శంకు చక్ర నామాలతోని మనకు దర్శనమిస్తున్నారు. భక్తులు ఎన్నో వేల మంది భక్తులు. రాజ్యలక్ష్మి భక్తురాలు, స్వామివారి భక్తురాలు, ఆమె గారి స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ వెలిసినట్టుగా స్వామివారు ఆమెకు తెలపడం జరిగింది. ఆమె ఉదయం వచ్చి చూస్తే సాలగ్రామ శిల మీద స్వయంభూవై శంఖచక్రనామాలతోటి స్వామివారు దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇక్కడ అంతా కూడా ఒకప్పుడు చెట్లు పుట్టలతోటి ఇదంతా కూడా ప్రదేశం ఉండేది. ఇక్కడ కొంతమంది భక్తులు కమిటీగా ఏర్పడి ఈ యొక్క స్వామివారి ఇదంతా కూడా ప్రదేశాన్ని శుభ్రం చేసేసి స్వామివారికి పూజాది కైంకర్యాలు, నిత్య పూజా కైంకర్యాలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్వామివారు స్వయంభూ స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి స్వామి. ఈ స్వామి ఉత్తరముఖంగా ఉంటాడు. ఇక్కడ విశేషం అభయప్రదాతగా, ఐశ్వర్యప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఈ స్వామివారికి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకున్నట్లయితే వారు అనుకున్న కోరిక నెరవేరని భక్తుల యొక్క నమ్మకం. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా ఉదయం 7 గంటలకి విశేషంగా పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది. ఆ టైంలో నిజపాద దర్శనం ఉంటుంది. ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేష పూజాది కైంకర్యాలు, స్వామివారి శాంతి కళ్యాణం, లోక కళ్యాణార్థమై శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే భక్తుల సహకారంతో, ఆలయ కమిటీ యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి శనివారం కూడా 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ స్వామి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారు వెలిసింది ఉగాది రోజున. ఆ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రం వైఖానస దివ్యక్షేత్రం, కుర్తాలం పీఠపాలిత వైఖానస దివ్యక్షేత్రం అయినటువంటి ఈ క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. భక్తులంతా కూడా ఈ స్వామిని దర్శించి మీ యొక్క కోరికలను తీర్చుకొని స్వామివారికి ముడుపులు కట్టుకొని మీ కోరికలు తీర్చుకొని స్వామివారిని దర్శించవలసిందిగా భక్తులకు కోరుతూ ఓం నమో వెంకటేశాయ. భక్తులు ఎక్కడి నుంచి ఎక్కువ జనం వస్తుంటారండి మన దేవాలయానికి? హైదరాబాద్ నుంచి వస్తారు. ఖమ్మం మొత్తం మూల నుండి నలుమూల నుండి వస్తారు. 2005లో మళ్ళీ గుడిని కట్టుకోవడం కోసం, స్వామివారిని సాక్షాత్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం కోసం శంకుస్థాపన చేసుకుని 2008లో ఏప్రిల్ 30వ తారీఖున స్వామివారి విగ్రహాలన్నిటి కూడా ప్రతిష్ఠింప చేసుకున్నాము. ఆలయం పైన స్వామివారి దశావతారాలను మనం చూడవచ్చు. ఎంతో అద్భుతంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. చూస్తున్నారుగా స్వామివారి దశావతారాలు. ఉడుపులు కట్టుకోవాలని అనుకునే వాళ్ళు శనివారం మాత్రమే అవకాశం ఉంటుంది. శనివారం పొద్దున 7 నుంచి మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ముడుపులు. ఉపవాస దీక్షతో ఈ ముడుపులను మనము కట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చూస్తున్నారుగా ఎన్ని ముడుపులు కడుతున్నారో భక్తులు. ఇక్కడ ఈ దేవాలయానికి, పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ముడుపులు కట్టుకోవడం. ఇక్కడ వెలిసిన స్వామివారు ముందుగా ఒక పెద్దమ్మ గారి కలలో కనిపించారు కదా, తన చేతుల మీదుగా ఈ ముడుపులను స్వీకరించి స్వామివారి పాదాల వద్ద ఉంచి పురోహితులు గోత్రనామాలతో అర్చన చేసి 11 ప్రదర్శనాలు చేసిన తర్వాత ఈ ముడుపులని కట్టమని చెప్తారు.
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా స్వయంభూగా వెలిశారు. స్వామివారి దర్శనం అయ్యాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకుంటారు. ఎంతో మందికి సంతాన భాగ్యం కలిగిందని, మరికొందరికి వివాహం జరిగింది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించిందని చెప్తూ ఉంటారు భక్తులు. అమెరికా వీసా కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు ఎక్కువ సంఖ్యలో ఈ ముడుపుల్ని సమర్పించుకుంటున్నారు. నిత్యాభిషేకాలతో ఈ యొక్క పుణ్యక్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. మీరు కూడా తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. మన ఖమ్మం స్తంభాద్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.